గౌరవ సభ్యులు 2009, 2014, 2018, 2023 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తిగానే కాకుండా కరీంనగర్ లోకల్ బాడీస్లో మున్సిపల్ కార్పొరేటర్గా కూడా వారు పనిచేసి స్థానిక సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు, రిజర్వేషన్లు ఇవ్వాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు, సేకరించాల్సిన సమాచారం పట్ల బీసీ మంత్రిగా కూడా వారు పనిచేసి వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నాను. నేను అవగాహన లేదని నేను అనడం లేదు. కానీ ఈ సభను వేదికగా మార్చుకొని తప్పుడు సమాచారాన్ని బలహీన వర్గాలకు అనుమానం కలిగించే విధంగా, తెలంగాణ సమాజంలో అపోహలు సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వారు ఏమైనా మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. మొట్టమొదట ఈ మొత్తం వివరాలను సేకరించడానికి సంబంధించి బీసీ కమిషన్కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు రిట్ పిటిషన్ నెంబర్ 30381 ఆఫ్ 2024 వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఇది బీసీ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ సమాచార సేకరణ మొత్తం జరగాలి, ట్రిపుల్ టెస్ట్ బాధ్యతలను అప్పగించేందుకు డెడికేటెడ్ కమిషన్ వేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. వారి పిటిషన్ బేసిస్ మీద హైకోర్టు ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి, ఇది ఆ కాపీ అధ్యక్ష. దాని ప్రకారము 24 అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 600 అయినా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004 శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎంతమంది కుట్రలు పడినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు, బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పారు. గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి. ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు, బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిషన్ని మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థల మున్సిపాలిటీస్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళాం అధ్యక్ష. ఇదే కాదు, ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% బిల్లును, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు 2 బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించాం అధ్యక్ష. గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపు 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు, ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి 30 రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను, చట్టాలను అన్నిటిని పరిశీలిస్తే
2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్ గంగుల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి, 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయత్ రాజ్లో కానీ 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగుల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. ఈ రెండు చట్టాలు గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ కూడా వీళ్ళ మాటలు నమ్మి ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించాలని చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? అత్యవసరం ఉండి శాసనసభ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం. ఈ రోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం. ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏమాత్రం ఇప్పుడు గంగుల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగుల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషయం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగుల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. నాకు కూడా తెలుసు గంగుల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని. కానీ ఆయన బాధల వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన సమస్య. సో అందుకోసమని ఈ రోజు మీరు చెప్తున్న జీవోలు ఏవైతున్నాయో అధ్యక్ష, అధ్యక్ష బీసీ కమిషన్ కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకోసమని ఇప్పటి వరకు కలిసి రాలే. అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని. అధ్యక్ష 5 సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది, మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని. ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే, జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42 మద్దతు పలికారు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనువిప్పి చూడలేదు అధ్యక్ష. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్ధాల ప్రాతిపదికనే ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే ఇలాంటి వాళ్ళ కనువిప్పు కలగడానికి ఫిబ్రవరి 4 ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవడానికి ఇదే సభలో మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానం ప్రవేశపెడితే ఆమోదించిన అధ్యక్ష. ప్రతి సంవత్సరము బలహీన వర్గాలకు న్యాయం చేసినందుకు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఫిబ్రవరి 4 తారీఖును సోషల్ జస్టిస్ డే కింద జరుపుకోవాలని నిర్ణయించిందే ఈ ప్రభుత్వం. మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం అధ్యక్ష. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని, మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించారు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు,
ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది. అమలు చేయడానికి మీరు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించము, మీ బుద్ధి మారలేదంటే మళ్ళీ ప్రజలు మరొక తీర్పు ఇస్తారు. ఆ హోదా కూడా మీరు చివరికి. కాబట్టి దయచేసి వీళ్ళు రాలే వాళ్ళు రాలే, అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసారు, ఏం మాట్లాడారు, ఏం హామీ ఇచ్చారు, ఏ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తున్నారో వీళ్ళు మా సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుడు మొదట సభలో వచ్చి కూర్చోమన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చేదా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తారా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చేయాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళేమో రారు. ఇక వచ్చిన ఎట్లున్నాడు మీకే కనిపిస్తుంది ఆ పై నుంచి. ఇట్లాంటి వాళ్ళు అందరినీ ఇందులో తోడి తాను చేత కోచాట వనమాలలో చేసిందంట. అట్లనే ఉంది వ్యవహారం. కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక విషయంలోనైనా వాళ్ళ ఒత్తిడికి లోగకు. ఏమైనా మంచి సేటు ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళు భయపడకు మిత్రమా. మంచి సేటు ఏమైనా ఉంటే నేనున్నా, మన పాత మిత్రులమే కదా, నీ గెలవదే ఉంది. వాళ్ళ ఒత్తిడికి లోగకు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్ గా కరీంనగర్ నీకైనా ఎర్రన్న గారికైనా పొన్నం ప్రభాకర్ అయినా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా, నేను చెప్పాలనా? కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా చేస్తాను నేను? నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరు కాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి. తప్పకుండా ఆ మాట ఆయన అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిచేయడం కూడా ఆయనే అధ్యక్ష. ఆశోపతే అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అంతే అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కలవకుండా కాదు అధ్యక్ష, కలవకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరూ కలవకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కలవకుండా కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారి విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్ కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయతీ రాజ్ లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 20% పోతాయి అధ్యక్ష. ఇక 23% బీసీలకు వచ్చినాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా 31% బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో. కాబట్టి ఈ రోజు గుదిగ పండుగ మారిందే 2018లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే రోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలలో. అదేవిధంగా మున్సిపాలిటీస్ లో కూడా